రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సూచనల మేరకు పార్టీ కార్యాలయం వద్ద 20వ గ్రీవెన్స్ నిర్వహించామని గ్రీవెన్స్ చైర్మన్ మెండగుదటి ఆనంద్ న్యూటన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనంద్ న్యూటన్ మాట్లాడుతూ ఈ గ్రీవెన్స్ లో సుమారు 50 అర్జీలను అర్జీదారుల సమస్యలను కూలంకుషంగా విని పరిష్కార దిశగా పనిచేస్తున్నామని అన్నారు. 50% అర్జీలను సంబంధిత అధికారులతో చర్చించామని తెలిపారు. కాకినాడ జిల్లాలో ప్రజలకున్న సమస్యలను పరిష్కార దిశగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు ఈ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో ఈరోజు 20వ గ్రీవెన్స్ జరగబడుతుంది. ఈ గ్రీవెన్స్కి దగ్గర ప్రమాణమి ఒక 50 మంది అర్జీదారులు వచ్చారు. వారి సమస్య మేము కూలంకషంగా అయిన పరిష్కార మార్గం వైపు మేము అడుగులేస్తున్నామని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. గురుప్రదోష కార్యక్రమాన్ని మా ఆఫీసులో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనేక మంది ఉపాధ్యాయులకి మేము సన్మానించుకోవడం, వారి యొక్క ఆశీస్సులు పొందడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి గ్రీవెన్స్ని కూడా ఈరోజు సానా సతీష్ బాబు ఆఫీసు పరిష్కరిస్తుందన్న ఉద్దేశంతోనే ఈరోజు 50 మంది పైన అర్జీదారులు వచ్చారని తెలియజేసుకుంటున్నాం. ఈ అర్జీదారులో చాలా వరకు 50% మేము అధికారులతో మాట్లాడి వారికి సమస్యల పరిష్కార మార్గం ఎదుర్కొంటూ వచ్చి సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్ వచ్చారు. వారి గురించి కూడా మేము ఒక డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇంకా స్లాట్ ఓపెన్ చేయడం అవ్వలేదు కాబట్టి ఆ స్లాట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా మేమే మానిటరింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్ళాలో వారికి ఏ విధమైన సచివాలయాలకు ఎండార్స్ చేస్తూ మేము కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జాబ్ రిక్వెస్ట్ ఇష్యూస్లో కూడా కాకినాడలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దగ్గర నుంచి మేము తీసుకుని కలెక్షన్ పాయింట్ పెట్టి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్యక్రమాన్ని కూడా మేము కార్యక్రమం ఇచ్చేస్తాం. డ్రైవ్ ఏర్పాటు చేసి వారు ఏ రీతిలో తరబేతి పొంది ఉంటే వారి రీతిలో వారికి ఉద్యోగాల ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని ఏ విధమైన అర్జీ వచ్చినప్పటికీ దాన్ని మా ఆఫీస్ టీం అందరూ కూడా రిసీవ్ చేసుకుని వచ్చిన అర్జీదారుని సగౌరవంగా వాళ్ళ అర్జీని స్వీకరించి వారి సమస్యను పరిష్కార మార్గం వైపు తీసుకువెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.